అలాగే మహా మ్యాక్స్ అసిస్టెంట్ ఎడిటర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. ఓం ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ అండి. నిన్న మీరు ఒక హేమా గారికి ఒకటి క్యాప్షన్ ఇచ్చారు మహానటి అని. కానీ ఇప్పుడు కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అందులో కొకైన్ దొరికింది అని చెప్పేసి ఇప్పుడు మన మధు గారు చెప్తున్నారు అక్కడ కొంతమంది కాల్ బాయ్స్ ని రిక్రూట్ కాల్ బాయ్స్ ని అక్కడ పెట్టారు అని చెప్పేసి. ఏంటి అలాంటి దాంట్లో నటి హేమా ఉండడం అంటే ఏంటి? అసలు తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడుంది? అదే యాక్చువల్ గా అంటే గత కొంతకాలంగా సినిమా రంగానికి చెందిన వాళ్ళు పార్టీకి వెళ్ళడం అన్నది చాలా కామన్ అయిపోయిందండి. ఎప్పుడైతే హైదరాబాద్ లో పబ్ కల్చర్ అన్నది పెరిగిందో సినిమా రంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బయట వ్యక్తులు అంటే వాళ్ళ పారిశ్రామికవేత్తలు కావచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే రంగాలకు చెందినటువంటి ప్రముఖులు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే సినిమా వాళ్ళకి సన్నిహితులు కావడానికి ట్రై చేస్తున్నారండి. ఆ సందర్భంలో ఏంటంటే స్టార్స్ ని పక్కన పెడితే, అంటే స్టార్స్ ను ఉపయోగించుకునే వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళని పక్కన పెడితే ఒక మిడిల్ క్లాస్ అనొచ్చు, లేదంటే కాస్త అప్కమింగ్ లేకపోతే కొంత పేరు ఉన్నటువంటి ఆర్టిస్టుల్ని మీరు కూడా మా పార్టీకి వస్తే బాగుంటుంది, సరదాగా ఎంజాయ్ చేద్దామని రకరకాల ప్రలోభాలకి గురి చేసి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ పబ్బులకి పిలవడము, అలాగే రేవ్ పార్టీలకి పిలవడం, వీళ్ళు కూడా సరదాగా కాసేపు ఎంజాయ్ చేద్దాం లైఫ్ లో అని చెప్పి సినిమా వాళ్ళు పాల్గొనడం అనేది సహజంగా జరుగుతుందండి ఇక్కడ. అయితే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాస్త దీని మీద స్ట్రిక్ట్ గా ఉండడము, హైదరాబాద్ లో ఉన్నటువంటి పబ్బులన్నిటి మీద ఒక రకంగా కన్నేసి ఉంచిన తరువాత కొంచెం ఇక్కడ ఈ తట్టుకోలేక, అంటే కాస్త ఊపిరి సలపని పరిస్థితి అంటారు కదా, కొంచెం ఆ సఫకేషన్ ఫీల్ అవుతున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళే బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నారండి. అంటే పార్టీలు ఏముంది, బెంగళూరు ఫ్లైట్ లో టక్మన్ ఒక 1 hour లో ఫ్లైట్ లో వెళ్ళిపోవచ్చు, రాత్రి సరదాగా అక్కడ పార్టీలో పాల్గొచ్చు, ఎంజాయ్ చేస్తూ మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు బిజీగా ఉండొచ్చు. అయితే ఏంటంటే దీనికి ఒక కలర్ ఏంటంటే పార్టీ జరిగేటప్పుడు బర్త్డే పార్టీ అని చెప్పడం, లేదా వెడ్డింగ్ డే పార్టీ అని చెప్పడం, ఏదో ఒక వంక పెట్టి, అంటే నిజంగా నిన్న జరిగింది బర్త్డే పార్టీనా అంటే కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉందండి. ఇప్పుడు వాసు అన్న ఆయన నిర్వహిస్తున్నాడని కొందరు చెప్తుంటే లేదు, అసలు ఆయనదే బర్త్డే పార్టీ. ఆయన ఇక్కడ నుంచి దాదాపు 100 మందిని, అంటే అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి వెళ్ళిన వాళ్ళలో సెలబ్రిటీస్ ఉన్నారంటున్నారు, ఏపీ నుంచి వెళ్ళిన వాళ్ళలో రాజకీయ నేతలు, వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారంటున్నారు. అలాగే మీరు చెప్పినట్టుగా కొంతమంది మోడల్స్, కొంతమంది ఇతర అవసరాలు తీర్చేటువంటి వ్యక్తులు, వాళ్ళ కాల్ బాయ్స్ అంటామా, లేకపోతే ఇంకేమంటామా, లేకపోతే ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళని తీసుకున్నారా అన్నది పక్కన పెడితే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారన్నది పోలీసులు స్పష్టం చేస్తున్నారండి. ఎందుకంటే 100 మందిని అరెస్ట్ చేస్తే అందులో 30 మంది మహిళలు ఉన్నారని చెప్తున్నారు. ఆ మహిళల్లో కూడా కొందరు మోడల్స్ ఉన్నారు అందరూ అంటున్నారు, కొందరు టీవీ వాళ్ళు ఉన్నారన్నారు, కొందరు ఫిలిం పర్సనాలిటీస్ ఉన్నారని చెప్తున్నారు. పోనీ వాళ్ళందరూ పూర్తిగా మహిళలేనా అంటే కాదు, కొందరు జెంట్స్ కూడా ఉన్నారని చెప్తున్నారు. ఓవరాల్ గా వ్యవహారం చూస్తుంటేనండి ఇదేదో చిన్నది కాదు, తీగలైతే దొంగ కదిలింది అనే టైప్ లో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్నట్టు అది కూడా తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు ఉండడం, అందులో కొకైన్ లాంటివి కూడా మత్తు పదార్థాలు కూడా వాడేలాంటి పరిస్థితికి ఉన్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇది ఒకటి వైరల్ అవుతుందండి. అంటే ప్రముఖంగా కొంతమంది వ్యక్తులు ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్న హేమా కానీ, లేదంటే మిగతా కొంతమంది పేర్లు కూడా ప్రస్తావిస్తూ సినిమాలు మాత్రం లేకుండా ఒక లగ్జరీ లైఫ్కి అలవాటు పడి, లేదంటే లగ్జరీ లైఫ్లో వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అంటే సినిమాలు లేకుండా ఎలా సాధ్యమవుతుంది అనేది పెద్ద ఇది ఉంది. బట్ ఇలాంటిది ఒక చాప కింద నీరులాగా సినీ పరిశ్రమలోని చాలా మందిని వాళ్ళు పనిచేస్తున్నారు. అసలు దీని నిర్వాహకురాలుగా కూడా కీ రోల్ పోషించింది హేమానే అని అంటున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితి చెప్పలేండి. యాక్చువల్లీ ఏంటంటే నిన్న ఉదయం జరిగిన తర్వాత ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో రకరకాల ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుందండి. ఎందుకంటే నిజంగా అరెస్ట్ చేస్తుంటే వాళ్ళు బయటికి రాకూడదు, నిజంగా వాళ్ళ ఫోన్లు కనుక వాళ్ళు సీజ్ చేస్తుంటే, లేకపోతే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే పోలీసులు హేమ వీడియోలో మాట్లాడడం కానీ, లేదా ఫోన్ కాల్ అటెండ్ చేయడం కానీ మనం ఆ వీడియోలో చూస్తాం. ఆవిడ తన పర్సనల్ ఫోన్ కాల్ కూడా అటెండ్ అయినట్టు కనిపిస్తుంది. అంటే వాళ్ళు జస్ట్ ఊరికే నామినల్ గా అరెస్ట్ చూపించి అదే ఫామ్ హౌస్ లో వీళ్ళని పక్కన పెట్టేసి, సరే మీరు కాసేపు అలా 1 గంట అలా వెళ్ళరండి, లేకపోతే మీరు కాస్త బయట ఉండండి, మేము మిగిలిన వాళ్ళు ఇంటరాగేట్ చేసుకున్నాం అన్న టైంలో వీళ్ళు ఏమైనా అదే ఫామ్ హౌస్ లో పక్కకు వచ్చి హేమ లాంటి వాళ్ళు ఈ వీడియో బయట పంపించారన్నది కూడా ఒక సందేహం వస్తుందండి. అయితే ఎప్పుడైతే ఆవిడ తనకు ఇచ్చినటువంటి ఏదో స్వేచ్ఛనో లేక 1 గంట సేపు అలా మీరు పక్కన ఉండండి అన్నదాన్ని మిస్యూజ్ చేసినప్పుడు అది గ్రహించిన పోలీసులు వెంటనే అరే మనం తప్పు చేశాము, ఇమీడియట్ గా ఆవిడని మన హ్యాండ్ ఓవర్ లో తీసుకుని ఉంటే బాగుండేది, అది మనం చేయకపోవడం వల్లే ఆవిడ ఇలా రాంగ్ ఒక రకమైనటువంటి మెసేజ్ ని బయటికి పంపించింది అనేటువంటి డౌట్ తో ఆవిడని తీసుకున్నారు. ఇప్పుడు విచారణ చేస్తున్నారు. అందుకనే ఫోటో కూడా రిలీజ్ చేశారు. ఏదైతే వీడియోలో ఆవిడ పంపించిన డ్రెస్ ఉందో
అదే డ్రెస్ తో ఆవిడ పోలీసు రిలీజ్ చేసిన ఫోటో కూడా ఉందండి. ఇక్కడ ఏమైపోతుందంటే పోలీసులు మీడియా ఎలా అయితే యాక్టివ్ గా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుందో దాన్ని బలపరుస్తూనో ఖండిస్తూనో పోలీసులు అంత యాక్టివ్ గా ఉండట్లేదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే నిన్న ఉదయం జరిగింది, ఈ రోజు ఉదయం ఇప్పటికీ 24 గంటలైంది. కనీసం అంటే ఒక 4 పేర్లు మాత్రం ప్రకటించారు వాళ్ళు, ఇగో వీళ్ళని అదుపులో తీసుకున్నామని. కానీ క్లియర్ కట్ గా ఇగో వీళ్ళకి రక్త పరీక్ష చేశాము, వీళ్ళ గురించి మాకు అనుమానాలు ఉన్నాయి, వీళ్ళని అదుపులోకి తీసుకున్నాము, వీళ్ళని లేకపోతే ఏదో బెయిల్ మీద వదిలాము అని. కానీ పోలీసు ఒక క్లియర్ కట్ సమాచారం ఇస్తుంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండదండి. ఇప్పుడు నిజానికి ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారండి పాపం, ఆయన అసలు ఏ సంబంధం లేదు. ఆయన డైరెక్టర్స్ అసోసియేషన్ ఫంక్షన్ లో హడావిడిలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన పోలిన వ్యక్తి ఉన్నాడని చెప్పి వేరే పార్టీ వాళ్ళు పనిగట్టుకుని ఆయన ట్రోల్ చేయడం ఇది బాధగా అనిపిస్తుంటుంది. ఏదైనా సంబంధం లేని వ్యక్తులు అందులో ఉన్న వాళ్ళు ఆ సమస్యను ఫేస్ చేశారంటే అర్థం ఉంది. ఆయన లేని వాళ్ళని కూడా ట్రోల్ చేయడం, ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉండి వీడియో రిలీజ్ చేసినట్టున్నారు. ఇక ఫైనల్లీ శ్రీకాంత్ గారిది కూడా అదే పరిస్థితి అయింది. అవునండి. అలా ఏమైపోతుందంటే సంబంధం లేని వ్యక్తులను ఇన్వాల్వ్ చేయడం వల్ల అదేనండి పోలీసులు కనుక ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఇదిగో మేము అరెస్ట్ చేసిన 100 మంది అంటే మాకు ఆ రోజున ఉన్న హాజరైన 100 మంది లిస్టు ఇది, ఇందులో ఈ 4 మీద అనుమానం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇంత కొకైన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము, లేకపోతే ఇన్ని పిల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము, ఇన్ని కార్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము అని చెప్పినట్టుగానే వ్యక్తుల పట్ల కూడానండి తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళ తర్వాత విచారణ జరుగుతుంది, విచారణలో వాళ్ళు సేకరించారా లేదా, ఓన్లీ పార్టీకి హాజరయ్యారా లేదా డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది ఎలాగో తెలుస్తుంది. కాబట్టి ఒక విడుదల అయితే చేస్తుంటే పోలీసులు కన్ఫ్యూజన్ ఉండేది కదండి. అందువల్ల ఏమైందంటే ఇది ఒక పొలిటికల్ పిక్చర్ గా కూడా మారిపోయిందండి. ఇది ఆ సినిమా రంగం నుంచి రాజకీయాల నుంచి డ్రగ్స్ పార్టీలో మళ్ళీ ఒక పొలిటికల్ కాన్స్పిరసీ. ఎగ్జాక్ట్లీ అండి. రైట్ అండి ఓం ప్రకాష్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.